ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీకి 40 ఏళ్లు కంచుకోటగా పేరుగాంచిన హిందూపురం నియోజకవర్గం పేరు తెలియని ప్రజలే ఉండరు. తెలుగుదేశం పార్టీకి తప్ప ప్రజలు మరో పార్టీకి అవకాశం ఇవ్వలేదు అక్కడ ప్రజలు. ఇటీవల నిర్వహించిన ఐపాక్ సర్వేలో పూర్తిగా వెనుకబడ్డ వైసీపీ ఇన్ఛార్జి దీపిక రాబోయే 2024 ఎన్నికల్లో కూడా వైసీపీ అభ్యర్థి గెలుపునకు అవకాశం లేదని, ఓటమి పాలు తథ్యమని వైసీపీ అధిష్టానానికి తెలిపింది ఐపాక్ బృందం. ఎమ్మెల్యే టికెట్ కోసం సీఎం కార్యాలయం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు మైనార్టీ నాయకుడు భాష. గ్రూపులను ఏకం చేయడానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మార్క్ ఎంతవరకు పనిచేస్తోంది? అసలు హిందూపురం వైసీపీలో నెలకొన్న తాజా పరిణామాలు ఏంటి? శాసనసభ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేతిలో ఓటమి పాలు చెందిన ఇక్బాల్కు హిందూపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పదవిని వైసీపీ అధిష్టానం కట్టబెట్టింది. సంవత్సరం క్రితం జరిగిన పరిణామాల నేపథ్యంలో హిందూపురం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న ఇక్బాల్ను తప్పించి 5 నెలల క్రితం మంత్రి పెద్దిరెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి వేణురెడ్డి భార్య కురువా దీపికను ఇన్ఛార్జిగా నియమించింది. పేరుకే బీసీ మహిళ, పెత్తనం మాత్రం మరో సామాజిక వర్గానిది అన్నది బహిరంగ రహస్యం. హిందూపురంలో నెలకొన్న గ్రూపులకు చెక్ పెట్టాలని భావించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మహిళా అస్త్రాన్ని ఉపయోగించినా పెద్దగా ఫలితం కనిపించలేదని టాక్ నడుస్తోంది. ప్రభుత్వ పార్టీ కార్యక్రమాల్లో దీపిక ఒంటరిగా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తోంది. పార్టీలో సీనియర్లుగా కొనసాగుతున్న మాజీ సమన్వయకర్త కొండూరు వేణుగోపాల్ రెడ్డి పార్టీ తరపున నిర్వహిస్తున్న కార్యక్రమాలకి అంటీముట్టనట్లుగా ఉంటున్నారు. నవీన్ నిచ్చల్ పూర్తిస్థాయిలో 4 ఏళ్లుగా సైలెంట్గా ఉంటూ వచ్చారు. ఎమ్మెల్సీ ఇక్బాల్ హిందూపురం నుంచి వెళ్లిపోవడంతో ఆయన వర్గం నాయకులు కూడా దీపిక వెంట నడవడం లేదు. దీంతో వైసీపీలో గ్రూపులు 3 పువ్వులు 6 కాయలుగా సాగుతున్నాయి. హిందూపురంలో నిర్వహించిన సామాజిక బస్సు యాత్ర అట్టర్ ఫ్లాప్ కావడానికి కూడా గ్రూపు రాజకీయాలు ప్రధాన కారణమని క్యాడర్లో వినికిడి. గ్రూపులు యథావిధిగా కొనసాగడంపై దీపిక మార్క్ పార్టీ బలోపేతానికి ఏమాత్రం ఉపయోగపడలేదంటూ నాయకులు కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. హిందూపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రోజుకొక నాయకుడు పుట్టుకొస్తుండటంతో రాజకీయ పరిణామాలు గందరగోళంగా మారుతున్నాయని నాయకులు కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ఇటీవల హిందూపురంలో బస్సు యాత్ర అట్టర్ ఫ్లాప్ కావడంతో ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా హిందూపురం పట్టణంలోనే మైనార్టీ ముఖ్య నాయకులు కట్ల భాషా ఇంటికి వెళ్లి కలిశారు. పార్టీలో కష్టపడిన వారికి సముచిత స్థానం ఉంటుందని డిప్యూటీ సీఎం కట్ల భాషాకు భరోసా ఇచ్చారు. సమీకరణాలను బట్టి తనకు మైనార్టీ కోటాలో ఎమ్మెల్యే టికెట్ అవకాశం కల్పించాలంటూ కట్ల భాషా ఇటీవల తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిసి బయోడేటా ఇచ్చాడు. సానుకూలంగా స్పందించిన మంత్రి సీఎంను కలిసేందుకు అపాయింట్మెంట్ కూడా ఇప్పిస్తామంటూ భరోసా ఇచ్చినట్టు సమాచారం. సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు పెద్ద ఎత్తున మైనార్టీలతో కలిసి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. వైసీపీలో గ్రూపులు కొనసాగినంత కాలం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న హిందూపురానికి రాబోయే ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు మూడోసారి 2024లో ఎమ్మెల్యే పదవి బహుమతి బంగారుపల్లెంలో ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు నియోజకవర్గ ప్రజలు. చూడాలి మరి ఏం జరుగుతుందో.